నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో గనుల శాఖ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డిని ఎట్టకేలకు ఏపీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గనుల శాఖలో ఎన్నో అక్రమాలకు పాల్పడి గత కొంతకాలంగా వీజీ వెంకటరెడ్డి తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అరెస్టు చేయడంతో శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు అనేక కేసులు నమోదు చేశారు. వెంకటరెడ్డి చర్యల వల్ల ప్రభుత్వానికి 2566 కోట్ల దాకా ఆదాయానికి గండిపడిందని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే వెంకటరెడ్డి లొంగిపోయారని వైసీపీ నేతలు చెబుతుండగా ఆమె అరెస్టు చేశామని ఏసీబీ అధికారులు ధృవీకరించారు. వెంకటరెడ్డి శుక్రవారం ఉదయమే విజయవాడకు తరలించారు. మధ్యాహ్నం లోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ కోసం కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో 2019లో వెంకటరెడ్డిని ఇక్కడకు డిప్యుటేషన్ పై రప్పించారు. ఇసుక మైనింగ్ జగన్ అనుయాయులకు దోచిపెట్టడంలో బాగా సహకరించారు ఈయన. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్ తో కలిసి కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 800 కోట్ల దాకా నష్టం చేకూర్చారు. బయటకు కనిపించకుండా వేల కోట్ల రూపాయల దోపిడీకి సహకరించారు. అలా కొట్టేసిన సొమ్మంతా సింహభాగం తాడేపల్లి ప్యాలెస్ కు చేరినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కార్ ఏర్పడడంతో అక్రమాలను వెలుగులోకి తెచ్చే ప్రక్రియ మొదలైంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రైమరీ రిపోర్టును తెప్పించుకొని ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆగస్టు 31న కేసు నమోదు చేసిన ఏసీబీ అప్పటి నుంచి ఆయన కోసం వెతుకుతోంది. అలా కడప, తిరుపతి, విజయవాడతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా వెతికారు. కానీ వెంకటరెడ్డి ప్రభుత్వం మారగానే ముందు జాగ్రత్తతో విదేశాలకు పారిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇదే సమయంలో వెంకటరెడ్డి ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఏసీబీ ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుపడింది. దిక్కుతోచని వెంకటరెడ్డి మధ్యవర్తుల ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. మర్యాదగా లొంగిపోయి విచారణకు సహకరిస్తే తాము కఠినంగా వ్యవహరించబోమని చెప్పినట్టు సమాచారం. లేదంటే తీవ్రమైన చర్యలుంటాయని వారు హెచ్చరించినట్టు తెలిసింది. అందుకే వెంకటరెడ్డి లొంగిపోయినట్లు చెబుతున్నారు.